ఈరోజు మనము క్రాస్ బ్లౌజ్ కటింగ్ ఎలాగో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరము మన జాకెట్ మనం కుట్టుకోవాలని ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, కానీ కొలతలు ఎట్లా తీసుకోవాలో మనకు తెలియదు. మన కొలతలు మనం తీసుకోవాలంటే కొద్దిగా వీపు భాగంలో, చేయి భాగంలో తీసుకోవాలంటే మనకు సరిగా టేపు పట్టుకోవడానికి కుదరదు. అందుకోసం మనకి ఏదైతే మంచిగా ఉంటుందో బ్లౌజు, ఆ బ్లౌజ్ని తీసుకొని అదే విధంగా కుట్టుకోవడానికి ఇవాళ నేను చూపిస్తాను మీకు. లెట్స్ స్టార్ట్. లైనింగ్ బ్లౌజ్ ఇవాళ కుట్టాలనుకుంటే ఫస్ట్ లైనింగ్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ని వాటర్లో తీసేసుకొని ఆరిన తర్వాత దాన్ని ఎప్పటికైనా యూజ్ చేయాలి. ఇలా రెండు సమానంగా ఎడ్జ్లు వచ్చే విధంగా పెట్టుకొని ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ వీపు భాగాన్ని కొలుచుకోవాలి. ఈ చివరి నుంచి మెడ దగ్గర కొద్దిగా కిందికి కుట్లలో నెక్ దగ్గర పైన కుట్టిన భాగం కుట్టి కొద్దిగా పైకి మనకు కావాలనుకుంటే టేప్తో కూడాను కొలుచుకోవచ్చు. క్యాజువల్గా ఎవరికైనా 14.5 లేదా 15, అంతకంటే ఎక్కువ ఎవరికి ఉండదు. సో మనం అలా అందాజుగా కూడా పెట్టేసుకోవచ్చు. షోల్డర్ ప్రతి ఒక్కరికి 5 కంటే ఎక్కువ ఉండదు. లావుగా ఉన్న వాళ్ళకి 5.5, కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళకి 5. నెక్ కంపల్సరీగా 2 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది ఎక్కువైపోతే బ్లౌజ్ షోల్డర్ దగ్గర జారిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. అందుకోసం కంపల్సరీగా 2 దగ్గర మాత్రం టిక్ చేసుకొని 5 దగ్గర టిక్ చేసుకోవాలి. ఇంకా మనకి డౌట్గా ఉంటే బ్లౌజ్ను ఇట్లా పట్టుకొని షోల్డర్ దగ్గర చూసుకోవచ్చు. సో మనకు కరెక్ట్గానే ఉంది. ఇంకాస్త పెట్టుకున్నా మనం కుట్టుకునేటప్పుడు కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఛాతీ భాగం. బ్లౌజ్ని రివర్స్గా వేసుకొని ఎంత ఉందో చూసుకోవాలి. 19 కుట్లతో సహా మొత్తం చూసుకొని 19 అంటే ఇటు పక్క 19, మళ్ళీ ఇటు అటు మొత్తం కలిపితే 19, 32, 38. 19లో సగం 8.5. మనకి ఇది ఎంత ఎక్స్ట్రా పెట్టుకున్నా మనకి నో ప్రాబ్లం. ఎక్కువ పెట్టుకున్నా నో ప్రాబ్లం, తక్కువ పెట్టుకుంటేనే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఎక్కువ ఉంటే కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్, బ్యాక్ నెక్ డిజైన్ కావాలంటే డిజైన్ పెట్టుకోవచ్చు, లేదా రౌండ్ నెక్ కావాలనుకుంటే రౌండ్ నెక్ పెట్టుకోవచ్చు. ఇట్లా బ్లౌజ్ వీపు దగ్గర పట్టుకొని ఇట్లా రెండు సమానంగా వచ్చేటట్టు పట్టుకొని ఇలా చూసుకో, కొద్దిగా పైన కుట్టు. ఇప్పుడు ఈ స్పాట్ని, ఈ డాట్ని రెండింటిని కలపాలి. కలిపి ఇక్కడ డిజైన్ కావాలనుకుంటే డిజైన్, రౌండ్ కావాలనుకుంటే రౌండ్ ఇలా గీసేసుకోవచ్చు. చంక దాదాపు ప్రతి ఒక్కరికి చంక 5.5 లేదా 6, అంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు. మనకు మరీ డౌట్గా అనిపిస్తే బ్లౌజ్తో చంక నుంచి కింది వరకు ఇలా పట్టుకొని కొద్దిగా కుట్ల దగ్గర ఇచ్చిపెట్టి ఇలా కరెక్ట్గా ఇక్కడ మార్క్ చేసుకున్న సేమ్
దీన్ని ఇక్కడ ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది, ఎంత పెట్టుకోవాలి, 1.5 పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగా కలుపుకుంటూ ఇలా రావాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇదంతా వెనుక పార్ట్. దీన్ని వేసుకొనే మనం ముందర పార్ట్ కూడా తీసుకోవాలి. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. నార్మల్గా బ్లౌజ్ తీసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ మనం అందాజ్ కోసం దీన్ని ఎప్పటికైనా ఈ ఎడ్జ్లు అనేవి క్రాస్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇలా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటే మనకి క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది జస్ట్ మన అందాజ్ కోసం వేసుకొని దాని తర్వాత నెక్ పెట్టుకొని చూసుకోవాలి. సో ఇప్పుడు ముందర పార్ట్ చంక సేమ్ నార్మల్గా ఉంటుంది. ఇక్కడ ముందర పార్ట్ దగ్గర కొద్దిగా లోపలికి తీసుకోవాలి. నెక్ ముందు నెక్ ఇలా ఉక్సుల దగ్గర కాజాలు అది సైడ్ తీసుకొని ఇలా పెట్టుకొని ఇలా కొద్దిగా పైకి, మీరు కొద్దిగా పైకి పెట్టుకొని తర్వాత కుట్టేటప్పుడు చూసుకొని కూడాను కట్ చేసుకోవచ్చు. కిందికి అయితే ఏమి చేయలేం, పైకి ఉంటే తర్వాతనే కట్ చేసుకొని కుట్టేటప్పుడు చూసుకోవచ్చు. సో కొద్దిగా పైకి కట్ చేసుకోవడమే బెటర్. ఇప్పుడు ఉక్సుల పట్టి, ఇక్కడ ఉక్సుల పట్టి కాజాల పట్టి దగ్గర పట్టుకొని షేప్ పట్టిని వదిలిపెట్టేసి ఇలా పట్టుకొని కొద్దిగా పైన కుట్ల కోసం, కొద్దిగా కిందిగా కుట్ల కోసం కొద్దిగా ఇచ్చిపెట్టి ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. సేమ్ అదేవిధంగా ఇటు పక్కన చంక దగ్గర హ్యాండ్ దగ్గర నుంచి క్రాస్ పట్టి వరకు ఎంత ఉందో సేమ్ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే పట్టుకొని పెట్టుకోవాలి. కొద్దిగా కిందికి, ఇక్కడ కొద్దిగా పైకి ఆల్రెడీ వేసి పెట్టాను. ఇప్పుడు చెస్ట్ పాయింట్, ఇది గట్టిగా మనం పట్టుకొని ఎంత గట్టిగా అయితే క్రాస్ కాబట్టి వస్తూ ఉంటుంది. సో ఈ రెండింటిని కలుపుకుంటేనే మనం దాదాపుగా తీసేసుకోవచ్చు. కానీ ఒకసారి పెట్టుకొని చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందా లేదా అనేది తెలిసిపోతుంది. సో కరెక్ట్గా ఉంది. మనం ఈ పాయింట్ చూసుకోవాల్సిన అవసరం ఉండదు దాదాపుగా. ఈ విధంగా కొద్దిగా లోపలికి ఈ విధంగా తీసుకుంటే కరెక్ట్ బ్లౌజ్ మనకి సెట్ అయిపోతుంది. కంపల్సరీగా ఈ లో నెక్ అనేది కొద్దిగా, లో చంక అనేది కొద్దిగా లోపలికి తీయాలి. నెక్ ఇది క్రాస్ పట్టి దగ్గర. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. మనం వెనకల పార్ట్ వేసుకోవడం వల్ల ఇంత మనకు స్పీడ్గా ఫాస్ట్గా అయిపోయింది. అదే మీరు ఇది వేసుకోకుండా అన్నీ చూసుకోవాలనుకుంటే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది.
ఇది ఓన్లీ లైనింగ్. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఇదే క్లాత్ మీద వేసుకొని కట్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. అందుకోసం ఫస్ట్ లైనింగ్ బ్లౌజులకి లైనింగ్ మాత్రమే కట్ చేసుకొని దాని తర్వాత వేసుకుంటే ఇంట్లో మనం కుట్టుకునే వాళ్ళకి చాలా ఈజీ మెథడ్ ఇది. ఇప్పుడు ఇది వెనక పార్ట్, ఇది ముందు పార్ట్. ఇక్కడ మీకు కొద్దిగా తేడా కనిపిస్తుంది కదా, ఈ విధంగా లోపలికి ముందు చంక మాత్రం ఉండాలి. సో ఇది అయిపోయింది హ్యాండ్స్. ఇప్పుడు ఇక్కడ మిగిలిన క్లాత్తో మనం హ్యాండ్స్ తీసుకోవచ్చు. ఎప్పటికైనా ఇలా 2 మడతలు ఉన్నదాన్ని ఇట్లా 4 మడతలు వేసుకోవాలి. దాదాపుగా ఇప్పుడు హ్యాండ్స్ చిన్నగా ఉంటున్నాయి. కింద కొద్దిగా మడిచి కుట్టి తర్వాత ఇది హెమ్మింగ్ కూడా. చంక ఇట్లా పొడవు ఎంత ఉందో జాకెట్తోనే పెట్టేసి కొద్దిగా పైకి మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇట్ల కోసం. సేమ్ మనం హ్యాండ్స్ ఎలా ఉన్నాయో ఫస్ట్ ఇలా కట్ చేసుకొని కూడా డైరెక్ట్గా మొత్తం తీసేసుకోవచ్చు. ఇది హెమ్మింగ్ కొరకు. ఇక్కడ బ్లౌజ్ లెంత్ విడ్త్ ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా ఇంత ఉంది నార్మల్గా హ్యాండ్. మనం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కలుపుకోవాలి. ఇది ఎక్స్ట్రా మనం అక్కడ బ్లౌజ్